హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖా ఆర్జే యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించిన ఒక 3 కలెక్షన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఒక ఏజియో నుంచి టోటల్ 4 ఉంటాయి. క్విక్గా అయితే చూస్తాను. ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించిన 3 కూడా ఎల్లో కలరే. బికాజ్ ఎందుకంటే నెక్స్ట్ కమింగ్ మ్యారేజెస్ సీజన్ ఉంటాయి కదా, సో హల్దీ ఫంక్షన్కి యూజ్ అవుతుంది అన్న కాన్సెప్ట్లో తెప్పించాను. సో అందులో ఇదొకటి. దీనికైతే షాల్ అయితే నెట్టెడ్ ఇచ్చేసారు, ఇలా ఇచ్చేసారు. సో నెక్స్ట్ ఇది వచ్చి కాటన్ కాదు అలా అని చెప్పి మిక్స్డ్ లాగా ఉంది, అంత సాటిస్ఫాక్షన్ అనిపించట్లేదు, బట్ ఓకే అనిపించింది. ఎంత లెంత్ ఉంది, బాటమ్ వచ్చి ఇలా ఇచ్చింది పలాజో లాగా. ఓకే, ఇలా ఇచ్చేసారు. ఇరిటేషన్ పార్ట్ ఒకటి ఉంది ఫ్రెండ్స్, ఏంటంటే ఇలా డిజైన్ ఇచ్చారు కదా, ఇది ప్రతిసారి ఇట్లా హ్యాండ్స్కి కూడా ఇలా డిజైన్ ఇచ్చారు కదా, ఇది ప్రతిసారి ఇక్కడ గీసుకుంటుంది అనమాట. కొంచెం ఇబ్బందిగా అదొక్కటి ఇబ్బంది అనిపిస్తుంది. బాటమ్ కాళ్ళకు కూడా సేమ్ డిజైన్ అక్కడ వచ్చింది, అక్కడ కూడా సేమ్ అంతే అనిపిస్తుంది. ఓకే, ఇలా ఉంది, ఇలా అయితే లుక్ ఉంది. నెక్స్ట్ అయితే ఇది ఫ్రెండ్స్, ఇది ఇందాకటిది వచ్చి కొంచెం మస్టర్డ్ ఎల్లో లాగా ఉంటుంది, ఇది ఫుల్ డార్క్ ఎల్లో అనమాట. మీకు వచ్చిన షాల్ ఇది. ఓకే, యాక్చువల్లీ ఎస్ సైజ్ పెట్టాను. ఇది ఎస్ సైజ్ కొన్ని బ్రాండ్స్లో ఏంటంటే 34 వస్తుంది, కొన్ని బ్రాండ్స్లో 36 వస్తుంది. ఇది 36 వచ్చింది. సో నాకు కొంచెం లూజ్ అనిపిస్తుంది. చూడండి. ఓకే ఫ్రంట్ ఇవైతే కనుక కొంచెం పిల్లో ఎక్కడన్నా మనం అలసిపోతాం కదా, అప్పుడు మనకి పిల్లో కావాలి పడుకోవాలన్నప్పుడు ఇది ఇలా పెట్టుకొని పడుకోవచ్చు, అలా ఉన్నాయి ఇవి ఫ్రంట్ అయితే. సో ఓవరాల్గా లుక్ అయితే ఇది ఫ్రెండ్స్. ఓకే, ఇదైతే కాటన్ క్లాత్, నెక్ అయితే ఇలా వచ్చింది. ఓకే, ఇది ఓవరాల్గా లుక్ అయితే. నెక్స్ట్ చూద్దాము. ఇదైతే నెక్స్ట్ ఫ్రెండ్స్ కాంట్రాస్ట్ శాల్ అయితే ఇచ్చేసారు. ఇది దీనికి ఎడ్జెస్లో ఇలా ఏదైతే డ్రెస్ మొత్తం ఉందో డిజైను, బాటమ్ డిజైన్ ఇది యాక్చువల్లీ, దానికి ఇట్లా డిజైన్ ఇచ్చి లేస్ ఇచ్చేసారు. సో నెక్ అయితే ఇలా ఉంది. ఓకే, హ్యాండ్స్కి అయితే ఇలా డిజైన్స్ ఇచ్చేసారు. వీటితో ప్రాబ్లం ఏంటంటే ఇవి అక్కడక్కడ ఇట్లా బాడీకి ఇట్లా టచ్ అయినప్పుడు ఇరిటేషన్గా ఉంది, ఇబ్బందిగా ఉంది, అది ఒక్కటే కొంచెం నాకు అనిపించింది. నెక్స్ట్ ఏంటంటే దీనికి ఇలా అయితే ఉంది, మొత్తం అంబ్రెల్లా కటింగ్ అయితే వచ్చింది. ఓకే, అంబ్రెల్లా కటింగ్ అయితే వచ్చింది. ఇట్లయితే బాటమ్ ఈ డిజైన్ ఇచ్చారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ హ్యాండ్స్ పైన ఈ ప్రింటెడ్ ఉంది కదా, ఇది ఒక 2-3 వాష్కి అయితే వెళ్ళిపోతుందని అనిపిస్తుంది, బట్ ఇప్పటికైతే లుక్ బాగుంది చెప్పాలంటే. కానీ వాష్ చేసే కొద్దీ కలర్ షేడ్ అయ్యి ఇంత లుక్ అయితే ఉండదు, 3-4 వాష్లోనే క్లియర్ అయిపోతుంది. అది క్లాత్ అయితే కాటన్, అందుకని చూస్తున్నాను. బాగా కంఫర్ట్ ఉంది, డే అంతా క్యారీ చేయడానికి అయితే బాగుంటుంది హల్దీస్లో అయితే. ఓకే, ఇది లుక్ అయితే ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసినట్లయితే ఏజియో నుంచి ఒకటి కలెక్షన్ అని చెప్పాను కదా, ఇదే అనమాట. ఇది చూడండి, ఇదైతే నెక్ పార్ట్ చాలా డీసెంట్గా వచ్చింది, చాలా డీసెంట్ పేస్టల్ కలర్ అనమాట. నెక్ అయితే నేను కొంచెం ఫ్యాన్ అయ్యాననే చెప్పాలి. నెక్స్ట్ ఫుల్ లెంత్ ఉంది. యాక్చువల్లీ ఇది ఎస్ సైజ్ అయినా నాకు కొంచెం లూజ్ ఉందనమాట. నెక్స్ట్ ఏంటంటే హ్యాండ్స్ కూడా మీకు తెలుస్తుంటుంది లూజ్గా. S34 అంటే 36 వస్తే నా ప్రాబ్లం ఇంతనే ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫుల్ లెంత్ ఉంది బాటమ్ వరకు. షూస్ వేర్ చేస్తే చాలా సూపర్ అనిపిస్తుంది. ఇంకా చూడండి, కాకపోతే కొంచెం బాటమ్ వేర్ చేయాలనుకున్న వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే ఇలా కూడా చాలా బాగుంది. వీటన్నిటి లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చుంటాను, చెక్ చేయండి. ఈ కలెక్షన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ రేఖా ఆర్జే యూట్యూబ్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి రేఖా ఆర్జే యూట్యూబ్ ఛానల్. మళ్ళీ ఇంకా కొత్త కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.